హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఇవి అమర్ లిల్లీస్ అండి. ఈ అమర్ లిల్లీస్లో మనకి చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయండి. మల్టిపుల్ కలర్స్ ఉన్నాయన్నమాట. సింగిల్ పెటల్ అని, డబుల్ పెటల్ అని చాలా ఉంటాయి. ఇవి బల్బ్స్ అనమాట. ఒకసారి మన భూమిలో కానీ పాట్స్లో కానీ ఒక బల్బ్ నాటామనుకోండి, ఇలా పక్క పక్కనే స్ప్రెడ్ అయిపోయి చాలా బాగా అందంగా ఉంటుందండి. ఇవి మనకి మార్చిలో స్టార్ట్ అవుతాయండి ఫ్లవరింగ్. మార్చిలో స్టార్ట్ అవుతే జూన్ ఫస్ట్ వీక్ అంటే ఆల్మోస్ట్ ఆల్ జూన్లో కూడా కొద్దిగా ఫ్లవరింగ్ అనేది ఇలా వస్తూ ఉంటుందన్నమాట. వీటికి పెస్ట్ అనేది రాదండి. ఈజీ మెయింటెనెన్స్. ఎవరైనా కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. ఇవి ఒకసారి మనం ఇలా నాటేస్తే పక్కపక్కనే ఇలా బాగా వచ్చేసి మన గార్డెన్‌కి చాలా అందం వచ్చేస్తుంది. సో, ఈ బల్బ్స్ మనకి ఆన్‌లైన్‌లో చాలామంది సేల్ చేస్తున్నారండి. వీటిలలో చాలా మల్టిపుల్ కలర్స్ అయితే ఉంటాయి. నచ్చిన కలర్స్ తీసుకొని మనం ఇలా ఏసామనుకోండి, చాలా అందంగా ఉంటుంది మన గార్డెన్. ఒకసారి మనకి మొక్క పైన ఫ్లవర్స్ వస్తే ఆల్మోస్ట్ ఆల్ ఒక వారం వరకు అలాగే చాలా ఫ్రెష్‌గా నిగనిగలాడుతూ ఉంటాయండి. ఫ్లవర్స్ అయిపోతానే మనకి అంటే సీజన్ అయిపోతుంది కదా! సీజన్ అయిపోతానే మళ్ళీ మనం కింద వరకు కట్ చేసేసామనుకోండి, తర్వాత మనకి మార్చి నుంచి మళ్ళీ మనకి ఆటోమేటిక్‌గా ఫ్లవర్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉన్నట్లున్నాయన్నమాట. దాదాపు వారం నుంచి 10 రోజుల వరకు ఇలాగే చెట్టు పైన నిగనిగలాడుతూ ఉంటాయి. ఇవి బల్బ్స్ అండి. కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఒక బల్బ్ వేస్తే చాలు పక్కపక్కనే స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. వర్షాలు ఎక్కువైనా, తక్కువైనా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఇంతవరకు అయితే నాకు రాలేదండి. అలాగే వాటరింగ్ విషయానికొస్తే డైలీ కూడా వాటరింగ్ చేయనవసరం లేదండి. ఎప్పుడైనా కానీ 5, 6 రోజులకు అలా కొంచెం పోస్తే సరిపోతుంది. వీటికి నేను ఇంతవరకు ఫర్టిలైజర్స్ అలాంటివి కూడా ఏమి ఇవ్వననమాట. జీరో మెయింటెనెన్స్. ఒక వాటర్ మాత్రమే ఇస్తూ ఉంటాను. సో, ఈ అందమైన ఫ్లవర్స్ మీకు చూపించాలన్న ఉద్దేశంతో చిన్న వీడియో చేశానండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.